హలో అండి అందరికీ మనందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మన రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సజ్జనార్ గారు ఐపీఎస్ సజ్జనార్ గారు సహకారంతో కేసులు పెట్టించి ఇప్పటివరకు కూడా ఎవరెవరు బెట్టింగ్ యాప్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి విచారిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా నా అన్వేషణ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని పొగడటంతో పాటు ఏపీ ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు అయితే చేయడమే జరిగింది. ఆ విమర్శలు ఏంటి అంటే, ఏపీలో కొంతమంది ఒక వెబ్సైట్ ఉందంట, గోవిందా గోవిందా అని చెప్పేసి ఒక బెట్టింగ్ యాప్ వెబ్సైట్ అంట. అయితే ఆ దేవుడి పేరు మీద ఆ వెబ్సైట్ నడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి నా అన్వేషణ విమర్శలు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్ల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు అన్వేషణ ఏమని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండో అని చెప్పేసి ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రవిశంకర్ ప్రసాద్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్సైట్లు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ కు కారణమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని ఏపీలో నిలిపివేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని సీఎం జగన్ కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్లను ఏపీ నుంచి తీసివేయాలని చెప్పేసి లేఖ రాశారు కేంద్ర సమాచార శాఖ మంత్రికి. పాల్పడుతున్నారని వివరించారు. ఏపీలో వీటి కార్యకలాపాలు నిరోధించేలా తక్షణం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని కేంద్ర మంత్రిని కోరారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు నాన్ వేసిన మాట్లాడుతున్నా ఒక విషయం చెప్తాను. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి రోజు? ఎంతో మంది చచ్చిపోతున్నారు. మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఉల్లిపాయలు టమాటాలు ఏం లేదు, ఏ నిమ్మక నీరు ఎత్తినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్ దందాలు జరుగుతున్నాయి. ఈ గోవిందా బెట్టింగ్ యాప్ మీకు తెలియదా? మీకు తెలియకుండా నడుస్తుందా? నామాలు పెట్టి మరీ చేస్తున్నారా? నామాలు పెట్టి మరీ చేస్తున్నారు. మీరు చూడట్లేదు? చూస్తున్నారా? నామాలు పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. సీఎంలు ఉన్నారంట, పిఎంలు ఉన్నారంట, నాయకులు ఉన్నారంట. ఇక్కడ నేను చూపించడం బాగోదు. ఇక్కడ చూపిస్తే యూట్యూబ్ ఉట్టుకోదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. మీకు విత్డ్రా హవాలా ఈ రూపాయలు పెద్ద పెద్ద క్లయింట్స్ మ్యాచ్ 10 లక్షలు 20 లక్షలు ఆడే క్లయింట్స్ అయితే చూశారు కదా. నాన్ వేసిన ఏమంటుండు అంటే, మన రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, అది కూడా దేవుడి పేరు పెట్టి. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ స్థాయిలో మనందరికీ పుణ్యక్షేత్రమో మనందరికీ తెలుసు. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు ఆ దేవుడి పేరు పెట్టుకొని గోవిందా గోవిందా అని చెప్పేసి ఆ దేవుడి పేరు పెట్టుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి విమర్శలు అయితే చేయడం జరిగింది. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లని నిషేధించడం కోసం ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అయితే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆ విషయాన్ని చెప్తూ ఇప్పుడు నాన్వేషణ ఈ స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా కానీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్లుగా వాళ్ళైతే ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఏపీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ తాట తీస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, అది మీకు కనపడట్లేదా? ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోండి అన్నట్లుగా ఆయన లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. ఏదేమైనా కానీ ఈ యొక్క బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది సూసైడ్లు, అలాగే రకరకాల ఇబ్బందులు, ఇబ్బందులకు గురయ్యి వాళ్ళ కుటుంబాలు కూడా చనిపోతున్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ఏపీ ప్రభుత్వం కూడా నిషేధించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.